ఈరోజు నేను పానీపూరి షాప్ అతని దగ్గర కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఇది ఏం జరిగిందంటే నేను వాడికి అడిగాను, భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారని. ఆడు యూపీ అన్నాడు. అంటే హిందీలో మాట్లాడుకున్నాం. యూపీ నుంచి వచ్చా అంటే ఉత్తరప్రదేశ్ కదా. యూపీలో ఫేమస్ ఏంటని అడిగా. ఫేమస్ ఏంటంటే వాడు చెప్పాడు అన్ని ఫేమసే అన్నాడు. అన్ని ఫేమస్ అంటే సరే భయ్యా మనం వేసుకునే క్లాత్ అక్కడ రేటు క్వాంటిటీ ఎలా ఉంటాయి చెప్పు అంటే అవి బాగుంటాయి, కానీ నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడు అన్నాడు. ఇప్పుడు నేను పానీపూరి అమ్ముతున్నా రోడ్ సైడ్ 10 రూపాయలకి అమ్ముతున్నా ఒక ప్లేట్లో. అలాగే అదే పానీపూరి తీసుకెళ్ళి ఒక షాప్లో ఎక్కడైనా పెట్టి 30 రూపీస్ లేదా 50 రూపీస్కి అమ్మితే ఎవరైనా కొంటారా లేదా చెప్పు అన్నాడు. కొంటారన్నాను. అయితే వాడు ఇక్కడ అసలైన లాజిక్ చెప్పాడండి. నా దిమ్మ తిరిగిపోయింది. అదేంటంటే మనం ఏదైతే వస్తువు అమ్ముతామో ఆ వస్తువుకి రేట్ అనేది ఉంటుంది, కానీ ఆ రేట్ అనేది ఏ ప్లాట్ఫామ్లో అయితే ఆ వస్తువు ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ పట్టించి దానికి రేట్ ఉంటుందని అన్నాడు. నిజంగా ఈరోజు నేను ఒక విషయం నేర్చుకున్నానండి వాడి దగ్గర. నాకు అనిపించింది, మీకు ఎలా అనిపించింది అతను చెప్పేది అసలు ఈ లాజిక్